నాటికి కేబినెట్ విస్తరణ. ఇక్కడ కొత్త వార్త, ఇది ఏ పేపర్లో రాలేదు, దీని గురించి చూసే ప్రయత్నం చేద్దాం. దసరా నాటికి కేబినెట్ విస్తరణ, మంత్రివర్గంలో 6గురికి చోటు, 2కి ఏఐసిసి నుంచి సిఫారసు, మిగిలిన వాటిపై ఉత్కంఠ. 4 జిల్లాల నేతలకు ఛాన్సు, దానంతో రాజీనామా చేయించే ఆలోచన. అంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కి వచ్చింది కాబట్టి అతనికి రాజీనామా చేయించి పార్టీ ఫిరాయింపు చట్టం ఎదుర్కోకుండా రాజీనామా చేపిస్తారట. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్లాన్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్న కేబినెట్లో ఖాళీగా ఉన్న 6 పోస్టులను భర్తీ చేయడం పైన కసరత్తు ముమ్మరమైంది. దసరా పండుగ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఇప్పటికే ఏఐసిసి, పిసిసి మధ్య పలుమార్లు ఈ విషయంపై చర్చలు జరిగాయి. ఢిల్లీలోను సీఎం, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులతో నేతలు చర్చించారు. ఈ భేటీలో కొంతమంది పేర్లు ఫిల్టర్ అయ్యాయి. ఫైనల్గా చర్చల తర్వాత ఏఐసిసి పెద్దల ఆదేశాల మేరకు ఖరారు చేసి ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు సమాచారం. సో ఇక్కడ చూసినట్లయితే ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారికి స్థానం దక్కవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఏఐసిసి, పిసిసి నిర్ణయం తర్వాత క్లారిటీ రానుంది. మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే కొద్దిమంది పేర్లు ఏఐసిసి, పిసిసి పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడ కొమ్మటిరెడ్డి రాజగోపాల్కి సంబంధించిన పేరు ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ గడ్డం వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు. సో ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఉన్న ఈ యొక్క 3 పేర్లు వినబడుతున్నాయి. ఇక్కడ గడ్డం వివేక్ గారు ఉన్నారు, గడ్డం వినోద్ గారు ఉన్నారు. అంటే వివేక్ గారు చెన్నూరు నుంచి ఉన్నారు, వినోద్ గారు బెల్లంపల్లి నుంచి ఉన్నారు, ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నుంచి ఉన్నారు. నల్గొండలో బాలు నాయక్, రామచంద్ర నాయక్ వరంగల్, మల్లెడ్డి రంగారెడ్డి, మళ్ళీ సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, దానం నాగేందర్ హైదరాబాద్, వాకాటి శ్రీహరి ముదిరాజ్, మహబూబ్ నగర్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇక్కడ కులాల ప్రకారం చూసుకున్నా కూడా, ఒకవేళ జిల్లా ప్రాతినిధ్యం ప్రకారం తీసుకున్నా కూడా ఇక్కడ ఆదిలాబాద్కు ఈ ఖచ్చితంగా 3లో ఎవరికో ఒకటికి అవకాశం ఇవ్వాలి. ఎందుకనంటే ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు, మిగిలిన జిల్లాల నుంచి ప్రాతినిధ్యం. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పేర్లు ఉన్నాయి. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఈ రెడ్డి సామాజిక వర్గాల్లో ఎవరికో ఒకరికి, ఇక్కడ మల్లెడ్డి రంగారెడ్డి కూడా ఉన్నారు, సుదర్శన్ రెడ్డి ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. సో ఈ రెడ్డి దాంట్లో కూడా ఏవో ఒక రెడ్డికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎస్టీలో చూసినట్లయితే నల్గొండలో బాలు నాయక్ ఉన్నారు, వరంగల్లో చందు నాయక్ ఉన్నారు. ఖచ్చితంగా ఎస్టీకి ఇవ్వాల్సిందే. ఇట్లా ఒక పేరు మాత్రం కన్ఫాము. ఎందుకనంటే ఇక్కడ ఇది కన్ఫామ్ సీటు. ఈ ఎమ్మెల్యే వాకాటి మక్తల్లా వాకాటి శ్రీహరి ముదిరాజ్కి సంబంధించి ఈ సీట్ అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ముదిరాలకు సంబంధించిన సీటు కాబట్టి మహబూబ్నగర్ జిల్లా నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి అయితే ఖచ్చితంగా 100కు 100% వచ్చే అవకాశం ఉన్నాయి. మరి దానం నాగేందర్ది ఇక్కడ కొంతవరకు క్వశ్చన్ మార్క్ చెప్పాలి. ఈ సుదర్శన్ రెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డిలో మరి రాజగోపాల్ రెడ్డికి 90% వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈయనకి. సో ఒకవైపు జిల్లా, మరొక వైపు సామాజిక సమీకరణాలు, ఇంకోవైపు ఫ్యామిలీ ఈక్వేషన్స్ పరిగణలోకి తీసుకుంటున్న పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నదని ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్తో రాజీనామా చేయించి ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో గెలిపించుకోవాలని స్టేట్ పార్టీ భావిస్తుంది. వచ్చే ఏడాది చివరిలోనంట. సో ఇది ఇక్కడ సంబంధించిన క్యాబినెట్ విస్తరణకు సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలో 119 స్థానాలు ఉంటే దాంట్లో ఒక 10% వరకే మనకు 19-18 వరకే సీట్లు ఉండాలి. మొత్తంగా చూసుకుంటే మనకు 18 సీట్లే ఉన్నాయి. దాంట్లో ముఖ్యమంత్రి సీట్తో పాటు మిగిలిన 16 మంది అవసరం పడుతుంది. ఇప్పటికీ 12 మంది మంత్రులుగా ఉన్నారు. ఇంకొక 6 మనకు మంత్రులుగా అవకాశం ఉంది. వాళ్ళందరినీ ఈ దసరాకు గిఫ్ట్గా, వాళ్ళకు ఎమ్మెల్యేలకు దసరా గిఫ్ట్గా కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. మరి చూద్దాం, పార్టీకి కష్టపడి పనిచేసిన సీనియర్లకు పదవులు వరిస్తాయా, లేకపోతే పార్టీలో రెడ్డి ఆధిపత్యం కొనసాగించే కులాల ప్రతిగా రెడ్డిలకే ఇస్తారా, లేదా జనాభా ప్రాతిపదికగా ఎమ్మెల్యేల అవకాశం ఇస్తారా, లేదా ఒక కుటుంబంలోనే ఉన్న 2కి లేదా 3కి మంత్రి పదవులు ఇస్తారా అనేది ఇంకొక 4-5 రోజుల్లో తేలిపోతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి పోటీ మాత్రం 3 మధ్య ఉన్న 3 నియోజకవర్గాల్లో 3 పేర్లు ఇక్కడ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. 3లో ఒకరికి వస్తుందా లేకపోతే 2కి వస్తుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ప్రధాన పోటీ మాత్రం మంచిర్యాల జిల్లాలో గడ్డం వివేక్ గారు, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు, వీళ్ళిద్దరి పైన పోటీ తీవ్రతరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలామంది ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, మరి సీటు ఎవరిని వరుస్తున్నదా అని.